హలో గైస్, వెల్కమ్ టు జ్ఞానేష్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే బ్లాక్ రాక్ హోల్డ్ చేసే కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుతూ అండ్ అలాగే బ్లాక్ రాక్ ఈ మధ్య కాలంలో చేసిన ఒక స్టేట్మెంట్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే టారిఫ్స్ వచ్చిన తర్వాత నుంచి అండ్ అలాగే ఇప్పుడు బీటీసీ నేను కొత్తగా మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఖచ్చితంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బీటీసీ ఎక్కడికి దాకా వెళ్ళే అవకాశాలు చాలా అయితే ఉన్నాయని చెప్పి. సో మధ్యకాలంలో వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదు గైస్, ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేశానంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది నిజంగా. అంటే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి నాకు. సో అండ్ అలాగే కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కూడా చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అది చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. కాయిన్ గురించి మాట్లాడదాం ఫస్ట్, దాని తర్వాత నుంచి మనం బ్లాక్ రాక్ ఏం మాట్లాడాడు, దాని తర్వాత బ్లాక్ రాక్ ఏ కాయిన్స్ను హోల్డ్ చేస్తున్నాడో దాని గురించి అయితే మాట్లాడదాం. సో ప్రెజెంట్గా బిట్ కాయిన్ వచ్చేసేపటికి టారిఫ్స్ తర్వాత నుంచి అయితే మనకైతే చాలా చేంజ్ అయితే కనపడింది గైస్ ప్రెజెంట్గా. అండ్ అలాగే టారిఫ్స్ తర్వాత నుంచి చూడండి ఇంత డౌన్ ట్రెండ్లో అయితే ఉంది మార్కెట్స్. ఇప్పుడు వార్స్ వచ్చినప్పటికి కూడా బిట్ కాయిన్ మొమెంటం అనేది చిన్నగా కనిపిస్తుంది తప్ప పైకి. సో ఇక్కడ డంప్ అయితే చూడట్లేదు. ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ థింగ్ గోల్డ్లో ఉన్న మనీ రొటేషన్ అవుతూ ఉంది, స్లోగా మనీ అనేది మార్కెట్స్లోకి వస్తుంది కాబట్టి సో మనం ఇలాంటి పంప్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. సో హిస్టారికల్గా మనం బీటీసీని అయితే ఇంకా బేర్ మార్కెట్లో అయితే ఉన్నాం ప్రెజెంట్గా. సో కొన్ని కంపెనీస్ చెప్పేదాన్ని బట్టి, దాని తర్వాత బ్లాక్ రాక్ చెప్పేదాన్ని బట్టి చూస్తే మనకి కొన్ని నిజాలు అనేది బయటకైతే వస్తాయి ప్రెజెంట్గా అయితే. సో ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటే ఇంకా డౌన్ ట్రెండ్లో అయితే ఉన్నాము. సో ఇది 2022 ప్యాటర్నే, సింపుల్గా చెప్పాలంటే కూడా సేమ్ ఇదే ప్యాటర్నే. సో మళ్ళీ డంప్ వచ్చే అవకాశం చాలా అయితే ఉంది. సో ఈసారి మనం 50,000 అరౌండ్ దగ్గర చూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గైస్. ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే బ్లాక్ రాక్ ఈరోజు ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే చేశాడనమాట. సో తన యాన్యువల్ లెటర్లో ప్రెజెంట్గా చెప్పడం అయితే జరిగింది క్లారిటీగా. 1970లో నుంచి ఇంటర్నెట్ ఎలా అయితే వాడకంలోకి అయితే వచ్చిందో అలానే క్రిప్టోని, బిట్ కాయిన్ని కూడా అలానే పేమెంట్ మెథడ్స్ని అలాగే యూజ్ చేస్తారు అని చెప్పి బ్లాక్ రాక్ అయితే మనకు క్లియర్గా అయితే చెప్తున్నాడు గైస్ ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ 25 years to 20 yearsలో బిట్ కాయిన్ని కానీ క్రిప్టోని కానీ టోటల్గా పేమెంట్ మెథడ్గా యూజ్ చేస్తున్నారు అని చెప్పి చాలా క్లారిటీగా అయితే చెప్పాడు ఇక్కడ. అండ్ అలాగే యూఎస్ టారిఫ్స్ దానికి వస్తే అది ఇల్లీగల్ అని చెప్పి అర్థమైపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక సొంటు పెట్టుకొని ఒక వార్ విషయంలో ఉన్నారు కాబట్టి ప్రెజెంట్గా అయితే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనమైతే ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి లేదు అని చెప్పి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దాదాపుగా ఒక 1.5 hour ఇంటర్వ్యూ అయితే జరిగింది దాంట్లో. సో అందుకే నేను ఏమంటానంటే ఈవెన్ మైకల్ సైలర్ కూడా ప్రెజెంట్గా అయితే లాస్లోనే ఉన్నాడు ఇంకా. సో ఈవెన్ బ్లాక్ రాక్ కూడా లాస్లోనే ఉన్నాడు. పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా అన్ని లాస్లోనే అయితే ఉన్నాయి. సో మీరు తొందరపడి నేను ఒక్కనే లాస్లో ఉన్నానని చెప్పి పొజిషన్స్ అందరినీ క్లమ్జీ చేసుకోకండి. బేర్ మార్కెట్ వచ్చినప్పటికీ కూడా మీ పొజిషన్ చాలా క్లియర్గా అడ్జస్ట్ అవుతుందే తప్ప మీరు మొత్తం లిక్విడేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు అనమాట. సో అందుకే నేను ఏమంటానంటే ప్రెజెంట్గా మనకి నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ రాక్ హోల్డ్ చేస్తున్న కాయిన్స్ మీరు హోల్డ్ చేయొచ్చా లేదా అంటే ఐ సపోర్ట్ ఓన్లీ అంటే 1-2 కాయిన్స్ అయితే ఓకే, కానీ మొత్తం అవే సపోర్ట్ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను గైస్ మెయిన్గా చెప్పాలంటే. సో అందుకే నేను ఏమంటానంటే ప్రెజెంట్గా మనకి బ్లాక్ రాక్ సంబంధించిన 1996లో ఫైనాన్స్ టోకనైజేషన్ ఎలా చేస్తారు, నెక్స్ట్ వచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ దాని తర్వాత ఎంఎన్సీ కంపెనీస్ కానీ అండ్ అలాగే పెద్ద కంపెనీస్ ఎలా చేయబోతున్నాయి అనే ఒక సింపుల్ లాజిక్ అయితే చెప్పాడనమాట. సో వాటిలో నుంచి నేను ఈ కాయిన్స్ అయితే తీశాను. సో నేను సర్కిల్ యూలర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్, సారీ నాకు నోరు తిరగట్లేదు ప్రెజెంట్గా. సో ఈ యూలర్ అనే కాయిన్ చాలా ఇంపార్టెంట్ కాయిన్ గైస్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా అయితే వచ్చింది బైనాన్స్లోకి. అండ్ అలాగే ఈ కాయిన్కి సంబంధించి బాగా స్టడీ చేశాను నేను. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో బాగా పెరిగే అవకాశం అయితే ఉంది నాకు తెలిసి. అండ్ అలాగే నెక్స్ట్ వాళ్ళ యూనిస్వాప్. సో యూనిస్వాప్ మనకి రీసెంట్గా అయితే ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసింది. అదేంటంటే వాళ్ళ నరేటివ్లోకి డబ్బులు పడ్డాయి అనమాట ఎక్కువగా. సో ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అనమాట. వామ్ హోల్ వచ్చేసి ఓకే డన్, అది కొంతవరకు ఒక చిన్న మనీ చాలు, అంతకంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సిన పర్లేదు. సో ఏఆర్బి సో యాజ్ యూజువల్ గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఏవెక్స్ ఓకే గుడ్ చాయిస్ అనే చెప్పుకోవచ్చు. ఓపీ అంత అవుట్ పర్ఫార్మింగ్ చేయలేకపోవచ్చు, బట్ దాని టైం వచ్చిందంటే మాత్రం ఇట్స్ ఓకే డన్, బాగా చేస్తాం అనమాట. అండ్ అలాగే పాలిగాన్ గైస్, ఐ టోటలీ స్కిప్ పాలిగాన్ ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పాలిగాన్ మీద అయితే ఈసారి. సో సొలానా యాజ్ యూజువల్ ఇంకా ఖచ్చితంగా ఆల్ టైమ్ హై అయితే కొడుతుంది నో డౌట్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈథర్ ల్యాబ్స్లో మనకి ఆండో ఫైనాన్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆండో ఫైనాన్స్ ఎంత పవర్ఫుల్ కాయిన్ అంటే గైస్ మీరు నమ్మరు, ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఆండో ఫైనాన్స్ $1 కంటే కింద దొరికిందంటే అది చాలా పెద్ద ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఆండో ఫైనాన్స్ పక్కా 100% ఖచ్చితంగా అవుట్ పర్ఫార్మింగ్ చేస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ మెయిన్గా టోకా ల్యాబ్స్ నుంచి అయితే బిఎన్బి చైన్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో నేను ప్రెజెంట్గా అయితే గైస్ యాక్చువల్గా చెప్పాలని తెలుసుకుంది బిఎన్బిసి ఈజ్ ఆల్సో గుడ్ చాయిస్. సో మనకి బిఎన్బి అండ్ అలాగే ఇంకా మిగతా చెప్పిన కాయిన్స్ లైక్ యూని అండ్ అలాగే డబ్ల్యూ అండ్ దాని తర్వాత
యాజ్ యూజువల్ ఏఆర్బి ఏవాక్స్ ఓకే. ఇవన్నిట్లో కలిసి నాకు ఏది ఇష్టం అంటే యూలర్ అంటే చాలా ఇష్టం, అండ్ దాని తర్వాత నుంచి ఆండో ఫైనాన్స్ అంటే ఈ రెండు నాకు చాలా ఇష్టం అనమాట. సో మీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఏది నచ్చితే దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోండి గైస్. మీకు ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైస్, ఇట్స్ ఏ జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. సో మీకు నచ్చితే మీరు ఎంత అయితే ఆఫర్ చేయగలరో అంత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి గైస్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్